పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే అమలాపురం కాలేజ్ రోడ్డులోని ప్రసిద్ధ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం షష్ఠి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న స్వామివారి ధ్వజారోహణం, ధూప సేవ, రథోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ నుండి 30 వరకు షష్ఠి ఉత్సవాలు జరగనున్నాయి. 25వ తేదీ మంగళవారం రాత్రి 1:45 నిమిషాలకి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్వామివారి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా తగ అనుగుణంగా క్యూలైన్లను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ పేరూరి విజయలక్ష్మి, ధర్మకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం సార్. శ్రీ కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం యొక్క వల్లి దేవసేన సమేత కళ్యాణ మహోత్సవం, షష్ఠి మహోత్సవం 25వ తారీఖున కళ్యాణం అండి. అది మంగళవారం రాత్రి వచ్చిందండి. ఆ రోజుని ప్రారంభించుకొని 26 తెల్లవారితే బుధవారం నాడు 3 గంటల నుంచి మనకి స్వామివారి యొక్క దర్శనాలు స్టార్ట్ అవుతున్నాయండి. ప్రసిద్ధమైన దేవాలయం అమలాపురం పట్టణంలోనే కాకుండా కోనసీమ జిల్లాల నుంచి మొత్తం అందరూ కూడా దాదాపుగా 10,000 మంది భక్తులు వస్తారని అంచనా అండి. మాకు ఇటీవల ఏర్పడిన ట్రస్ట్ బోర్డు వారి సహకారంతో విజయలక్ష్మి గారు చైర్మన్ గారు, అలాగే నగర ప్రముఖులైన నేతాజీ గారు, వీళ్ళందరూ మన ట్రస్ట్ బోర్డు యొక్క మాజీ చైర్మన్లు, అలాగే నగర పెద్దలందరూ సహకారంతో గతంలో కన్నా ఈసారి సామాన్య భక్తుడికి ఎక్కువ దర్శనాన్ని, సులభమైన దర్శనాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వారం రోజుల నుంచి కూడా మన ఏర్పాట్లన్నీ చేస్తున్నామండి. దీనికి మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ముందు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఉచిత దర్శనం, 20 రూపాయల శీఘ్ర దర్శనం, అలాగే ప్రముఖుల కోసం అతి శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇలాగ 3 లైన్ల ద్వారా రద్దీ నియంత్రణని నగర పోలీసు వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సలహాలతోని, అలాగే శానిటేషన్ మున్సిపాలిటీ వారి సహకారంతో, ఆరోగ్య శాఖ వారితో కూడా మాట్లాడి ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయమని పాత్రికేయుల వారు సూచించారు. ఇవన్నీ సూచనలు, సలహాలు తీసుకొని షష్ఠికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని. దాదాపుగా ఇంకా క్యూ లైన్స్ ఒకటే ఉన్నాయి. రేపు మంగళవారం నాటికి, మంగళవారం సాయంత్రం మేము క్యూ లైన్లన్నీ కూడా సిద్ధం చేసుకొని స్వామివారి యొక్క దర్శనాలన్నీ కూడా బుధవారం 3 గంటల నుంచి ప్రారంభమవుతాయండి. దీనికి నగరంలో అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి పాత్రికేయ మిత్రులందరూ కూడా వారి యొక్క సూచనలు అందజేశారు. అలాగే నగరంలో ఉన్న ప్రముఖులందరూ కూడా వాళ్ళని మేము ఆహ్వానించుకోవడం జరిగింది. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రికలు కూడా వెళ్ళినాయండి. సో ఈ విధంగా మేము షష్ఠికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. స్వామివారి దయ వల్ల షష్ఠి కూడా నిర్విఘ్నంగా సాగుతుందని చెప్పేసి మేము అభినందిస్తున్నాం. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.